నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నక్షత్రాల గురించి చెప్తున్నారు. ఏ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఏ పాదం వాళ్ళు, ఆ నక్షత్రానికి సంబంధించి వారు ఏ పాదం వాళ్ళు అయితే ఎలా ఉంటారు అనేది కూడా చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. శ్రవణ నక్షత్రం, ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు సార్? శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కామన్ గా చెప్పిన లక్షణాలు శత్రువాక్. శత్రువాక్ అంటే మాట్లాడే మాటలకి ఎదుటి వాళ్ళు శత్రువులుగా మారిపోతారు. అంటే అంత కటువుగా మాట్లాడటం నచ్చవు ఎదుటి వాళ్ళకి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. శత్రువాక్ అంటే ఈయన వాక్ ఎదుటి మనుషులు శత్రువులు చేస్తుంది. లౌక్యం లేదైతే లేదు. విదేశవాసి, ఉత్తమరాలకు భార్య, ధనము, కీర్తి ఉంటాయి కానీ అల్ప సంతానం, బహుశత్రువులు, బహువ్యయము, సుఖి, సుఖపడతాడు, విభు అంటే అంటే లగ్జరియస్ లైఫ్, విభుడు ఎంజాయ్ చేస్తుంటాడు. సిన్సియర్, ఆచితూచి వ్యవహరించుటలో చిక్కులు, అనుకున్న ప్రకారమే నడిచేవారు, ఎదుటివారి నుండి కూడా ఇదే పరిస్థితిని ఆశిస్తారు. ఎదుటివారు వీరి మూడ్ని బట్టి వ్యవహరించాలి. రిలయబిలిటీ విషయంలో చివరి క్షణంలో ఇబ్బంది పడతారు. ఇది కామన్గా మహర్షుల వారు చెప్పిన శ్రవణ నక్షత్రం వారి లక్షణాలు. 1వ పాదం వాళ్ళని డివైడ్ చేస్తే తెలివిగలవాడు, భారీ శరీరము, గర్వి, అడ్జస్ట్ కాలేని మనస్తత్వం, అంటనట్టు ఉంటారు, కలుపుకోలుతనం ఉండదా, వంకలు పెట్టడంలో నేర్పరులు, ఎదుటివారిని పాయింట్అవుట్ చేసి వంకలు పెట్టడంలో నేర్పరులు. 2, 3 పాదాలు ఖచ్చితమైన రిలేషన్స్ ఉండవు. తమ స్థితికి భంగం కలగనంత వరకే రిలేషన్ మెయింటైన్ చేస్తారు. తమ స్థితికి భంగం కలుగుతోంది అంటే రిలేషన్కి దూరంగా ఉంటారు. 2వ పాదం వాళ్ళ లక్షణాలు విజయాభిలాషి, పీనాసి, మిత్రులు ఉండరు, మూర్ఖత్వం, తాము అనుకున్నదే జరగాలనే పట్టుదల, నీతి నియమాలను అవలంబించటంలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించటంలో నేర్పరులు. అంటే నీతి నియమాలను వీళ్ళు అవలంబిస్తూ నేను ఇలాగే ఉంటాను, నా ప్రిన్సిపల్ ఇంతే అని ఈ పద్ధతిలో వీళ్ళు వెళ్తూ ఎదుటి వాళ్ళని ట్రబుల్ ఇస్తారు. నాకు ఇలాగే కావాలి, నేను ఇలాగే ఉండాలి అని. దాంట్లో వీళ్ళు నేర్పరులు. మీన్ మెంటాలిటీ అవసరం. మెంటాలిటీ అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మెంటాలిటీ, ఎదుటి వాళ్ళ పరిస్థితిని అంచనా వేయడం, ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం, అది అవసరం దృష్ట్యా
కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి. మూడో పాదాన విషయాభిలాషి, అంటే ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ధనవంతుడు, బయల్పడని మనస్తత్వం, అంటే మనసులో ఏముందో ఎగ్జాక్ట్లీ తను ఏం ఆలోచిస్తున్నాడో బయటపడ్డరు. బయట తెలియదు. అంటే ఎదుటివాడు తెలివి ఉంటే తెలుసుకుంటారేమో, కానీ వీళ్ళు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అవసరమైన మనోవేదన, గుర్తింపు కోసం ఆరాట పడుతూనే తమ విధిని తాము నిర్వహిస్తారు. అంటే తన పని తను చేసుకుంటూ దాంట్లో ఐడెంటిటీ రావాలి, వాళ్ళకి గుర్తింపు రావాలి, బాస్ వాళ్ళని గుర్తించాలి, లేకపోతే ఎదుటి వాళ్ళు తనని గుర్తించాలి అని ఆ పని చేస్తుంటారు. ఆర్భాటాలు, ఎవరేమనుకుంటే తమకేంటి అనే స్థితి. ఇప్పుడు ఈ టైంలో నీకు ఈ కారు మార్చడం అవసరమా? ఉన్న కారు బాగుంది, మార్చాలని నేను అనుకున్నాడు, అవసరమా? తల్లిదండ్రులు బ్రదర్స్ పాయింట్అవుట్ చేస్తారు, ఎందుకు ఈఎంఐ పెంచుకోవడం, ఇది ఇప్పుడు దీని మీద ఈఎంఐ అయిపోయింది కదా, కారు బాగుంది, కండిషన్లో ఉంది, ఇంకో 2-3 ఏళ్ళు హ్యాపీగా నడవచ్చు దీని మీద అన్నా కూడా కారు మార్చాలి. ఆర్భాటంగా ఉండాలి. ఎవరేమనుకుంటే నాకే, నా డబ్బు నా ఈఎంఐ నేను కట్టుకుంటున్నాను, నాకేమన్నా వాళ్ళు కడుతున్నారా అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. 4వ పాదాన వాళ్ళకి నీతిరహితుడు, ఉదారుడు, ధనవంతుడు, వ్యవసాయ జీవి, దేనికైనా సమర్థుడు, తాను అనుకున్న లక్ష్యం నెరవేరేదాకా పట్టుదలతో ముందుకు సాగుతాడు, ప్రతిభకు లొంగుతాడు. టాలెంటెడ్ పర్సన్ ఎదురుపడితే వాళ్ళకి లొంగుతారు, లేదంటే వీళ్ళు తిరిగి వాళ్ళ మీద పెత్తనం అథారిటీ అంటే ఏమాత్రం కొద్దిగా లోకుగా కనపడినా, ఏమాత్రం కొద్దిగా తెలివి తక్కువగా కనపడినా వాళ్ళ మీద వీళ్ళ అజమాయిషి ఉంటుంది. కొంచెం తెలివిగా ఉన్నారంటే వీళ్ళు కంట్రోల్ ఉంటారు. అమ్మ వద్దులే బాబు వాడుతూ ఎందుకని, వాడికి అన్ని తెలుసు, దొరికిపోతామని జాగ్రత్తగా ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళు శ్రవణ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మెయిన్ గా ఏం మార్చుకోవాలి సార్? ఖచ్చితంగా మార్చుకోవాలి జీవితంలో అంటే మాట తీరు, మృదు భాషగా మారడం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడడం. టంగ్ డజంట్ హ్యావ్ బోన్స్ బట్ ఇట్ బ్రేక్ బోన్స్ అంటారు. నరం లేని నాలుక, ఎముకల్ని విరిచేసే శక్తి నాలుకకు ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడము, మిత్ర సంభాషణ చేయటము, ఎదుటి వాళ్ళకి అనునయ వాక్యాలు మాట్లాడడము, మన మాటల వల్ల ఎదుటి వాళ్ళతో శత్రుత్వాన్ని తెచ్చుకోకుండా ఉండడం, ఈ నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. రైట్. మరి ఆరాధన విషయంలో చెప్పండి సార్. అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితి ఉండాలి. ఎంత మార్చుకోవాలని ట్రై చేస్తున్నా ఒక లోపల అంతరాత్మ చెప్తూ ఉంటుంది, వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది ఖచ్చితంగా చెప్తుంది. కానీ దాని మాట వినే పరిస్థితి ఉండదు. అప్పుడు డెఫినెట్ గా దైవారాధనతోనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఏ ఆరాధన చేసుకోమంటారు? వీళ్ళకి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా బాగుంటుంది. ఆయన నక్షత్రం అని చెప్తుంటారు. ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం స్వామివారిది. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, అవకాశం ఉంటే వీలైనన్ని సార్లు తిరుమలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వీళ్ళకి చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. అమ్మవారితో కూడుకున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. నేను చాలా మందిని చూస్తాను, తిరుపతి వెళ్తారు కానీ తిరుచానూరు వెళ్ళడము, అమ్మవారు ఆయన దర్శించుకుంటే రికమెండేషన్ లెటర్ ఉంటుంది మనతో పాటు, అప్పుడు ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా ఇవి మార్చుకుని డెఫినెట్ గా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితం డెఫినెట్ గా మంచిగా ఉండాలి శ్రవణ నక్షత్రం వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.